ఏళ్ళే సార్ బాడీ ఎత్తుకుపోయారని పేతురు యోహాన్ని 2 తగిలిస్తే బాడీ ఎక్కడుందో నిజంగా ఎత్తుకుపోతే చెబుతారా చెప్పరా? అసలు పేతురు సిలువకు ముందు ఒక అమ్మాయి వచ్చి నువ్వు కూడా అందులో వాడివే కాదంటే పేతురు ఏమయ్యాడండి? బెంబేలెత్తిపోయిన ఎవరో నాకు వెళ్దాం. అంతకుముందు శిష్యులు చెట్టుకొకరు పుట్టుకొకరు గొట్టుకొకరు పరారైపోయారు. ఎందుకు? ఆయన సిలువేస్తుంటే ఒక్క నిలబడితే ఒట్టు పాములు పోయినట్టు పోయారు ఎవరికాలు. కానీ సిలువకు ముందు పరారైపోయిన వారు సిలువ తర్వాత కుందేళ్ల స్థాయిలా సింహాలలా సింహ స్వప్నంలా మారిపోయి ఈరోజు సామాన్యులు గలలేతులో పుట్టినవారు, నజరేతులో పుట్టినవారు, చేపల బట్టి సామాన్యులు, విద్యలేని పామర్లు వీళ్ళ ప్రభుత్వం కొడుతున్నా తిడుతున్నా కూడా మేము ఎరక్కండా ఉండలేకపోతున్నాం, ఆయన లేచని చెప్పకుండా ఉండలేకపోతున్నాం వీళ్ళ గట్టిగా చెప్తున్నారంటే ఈ సిలువకి ముందు సిలువ తర్వాత ఈ మధ్యలో ఎంత మార్పు వచ్చిందంటే వీళ్ళ మధ్యలో ఏం చూశారు? ఖాళీ సమాధి చూశారు. ఖాళీ సమాధి చూస్తే ఏమైంది? అందులో ఆయన లేడు. తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచింది వాస్తవం కాకపోతే అడుగుతున్నాను, ఆయన తిరిగి లేచింది వాస్తవం కాకపోతే ఒక అబద్ధాన్ని భుజాల మీద వేసుకుని ఇండియా వరకు తోమా వచ్చి ఇక్కడ అమాయకంగా చచ్చిపోతాడా? ఇండియన్ హిస్టరీ అడుగుతున్నాను నేను. ఒక అమాయకుడు అంటే 12 మందిలో ఇన్ని దేశాలు రవాణా సౌకర్యం లేని కాలంలో అంత దూరం నుంచి ఇండియా వచ్చి ఇక్కడ మతోన్మాది మోకలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతుల్లో అమాయకంగా ఒక అబద్ధం కోసం చచ్చిపోతాడా? చచ్చిపోతే కూడా ఏం చేయాలి చెప్పనా? సంఘాన్ని కేరళ, కాలికట్, తమిళనాడు, చెన్నై పరిసర ప్రాంతాల్లో సువార్త విత్తనం వేసి చచ్చిపోతుంది. వాళ్ళు నిజమని నమ్మారు కనుక, వాళ్ళ కళ్ళతో చూశారు కనుక, వాళ్ళు చూస్తున్నది నిజమని వాళ్ళకి ధృవీకరణ అయ్యింది కనుక వాళ్ళు దాని కొరకు చచ్చిపోయారు. ఎప్పుడు చచ్చిపోతారు చెప్పండి? నిజమని నమ్మినప్పుడు చచ్చిపోతారు.